కరోనా వచ్చినప్పుడు దంత వైద్యుడిగా ఇక మా ప్రొఫెషన్ ఉండదనిపించింది. ఎందుకనంటే మనిషి గాలి పీలిస్తేనే కరోనా వచ్చేస్తుంది అన్నప్పుడు మేము నోట్లో వైద్యం చేయాలి. అంటే మొట్టమొదటిసారిగా క్లినిక్లు క్లోజ్ చేయింది ఎవరి అంటే ఈఎన్టీ డాక్టర్లవి, మావి. దంత వైద్యులు అయితే ఇక మేము వేసుకోవాలంటే పెద్ద స్పేస్ సూట్ లాగా ఒక పెద్ద కిట్ వేసుకొని పరీక్ష చేసేవాళ్ళం. పరీక్ష చేసిన తర్వాత చికిత్స చేయాలంటే మళ్ళీ ఒక కిట్టు, దాంట్లో ఉంటే ఎంత వేడిగా ఉంటుందో మాకు తెలుసు. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దంత వైద్య క్లినిక్స్ అన్నీ కూడా, డెంటల్ క్లినిక్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. కానీ మేము మహావీర్లో నడిపించాం. అప్పుడు నేను అంతకు ముందు నుంచి కూడా ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంటు, ఫంక్షనల్ మెడిసిన్ మీద వేరే వైద్యులతోటి పనిచేస్తున్నాను. రాధేశ్యామ్ గారని రాబా, కృష్ణప్రసాద్ గారని ఒక బయోమాలిక్యులర్ మెడిసిను, అలానే ఎంకే శాస్త్రి గారని బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తూ న్యూరో మాడ్యులేషన్ తోటి మోటార్ న్యూరాన్ ప్రోగ్రామ్స్ ద్వారా పెరాలసిస్ రికవరీ, ఆల్జిమర్సు, పెయిన్ మేనేజ్మెంటు, రాడికులోపతీసు ఇటువంటివన్నీ చేసే వైద్యులతోటి, అలానే గట్ అంటే సెకండ్ బ్రెయిన్ అంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, దాని ద్వారా ఆరోగ్యాన్ని, దాని యొక్క ఫంక్షను అంటే పనితనాన్ని, దాని యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసి జబ్బులను ఏ విధంగా నయం చేయొచ్చో అని చెప్తున్న రాధేశ్యామ్ గారితో నేను పనిచేయటంతో ఈ కరోనా వచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఏదైతే వాడుతున్నామో మిగతా జబ్బులకి అవి వీటికి కూడా పనిచేస్తున్నాయి అని తెలిసింది. వాటిని వీళ్ళిద్దరూ ఒక కాంబినేషన్ కిట్గా తయారు చేసినప్పుడు అవి చాలా మంచి ఫలితాలను ఇచ్చాయి. రాకుండా వచ్చిన వాళ్ళకి 3-4 రోజుల్లోనే తగ్గిపోయేలాగా, తగ్గిపోయిన వాళ్ళ కాంప్లికేషన్స్ కూడా లేకోకుండా పనిచేయటంతో నాకు వాటిని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని, కరోనా గురించి మాట్లాడితే జైల్లో వేస్తాం, కరోనా గురించి మాట్లాడితే నిషేధం ఉన్న స్టేజ్లో మేము ఈ కరోనాకు సంబంధించిన హెర్బల్ బయోమాలిక్యులర్ మెడిసిన్స్ని నేను ఒక 50,000 మందికి ఉచితంగా అందజేయటం జరిగింది. 24 గంటలు మేము ఇక్కడి నుంచి పంపించేవాళ్ళం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి క్రూకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఢిల్లీలోనో, కలకటాలోనో, గౌహతిలోనో, ఎక్కడ బెంగళూరులోనో ఇస్తే వాళ్ళు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకునేవాడు. అమెరికాకు కూడా 500 ప్యాకెట్లు పంపించాం. ఇది వేసుకున్న వాళ్ళకి ఆ రోజున పారాసెటమాల్ తప్పితే, డోలో తప్పితే వేరే ఏదీ లేదన్న స్టేజ్లో ఇవి అద్భుతంగా పనిచేసినాయి. వీటిని రిలీజ్ చేసింది కూడా కిషన్ రెడ్డి గారు, అప్పటి హోమ్ మినిస్టరు. ఆయన గారు ఈ వందే భారత్ ప్రోగ్రామ్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన గారికి, కుటుంబ సభ్యులకి, వాళ్ళ యొక్క వ్యక్తిగత సభ్యులందరికీ కూడా, సిబ్బందికి అందరికీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు కిషన్ రెడ్డి గారు అయితే ఇవి తీసుకోవటంతో ఆయనకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఐసీయూలో కూడా వెళ్ళిపోయారు, సీసీయూలో కూడా ఆయన. కానీ ఎప్పుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిందిగా నేను వినలేదు. వీటిని మేము ఇప్పుడు చైనా బోర్డర్లో ఒక యుద్ధం జరుగుతోంది. ఒక మేజర్ జనరల్ ఆయన గారికి కరోనా వచ్చింది. ఆయన గారికి షిఫ్ట్ చేయాలనుకున్నారు ఢిల్లీకి, కానీ షిఫ్ట్ చేయడానికి కుదరదు. ఆయనకి అక్కడే ఐసోలేషన్లో పెట్టారు. ఆయనకి వ్యక్తిగత సహాయ సిబ్బందికి కూడా రాకుండా ఉండటానికి అక్కడ నుంచి ఒక వ్యక్తిని ఇక్కడికి పంపిస్తే, ఇక్కడ నుంచి మేము స్పెషల్ మెసెంజర్ ద్వారా పంపించి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా లడఖ్లో ఉంటారు, లడఖ్లో అప్పుడు బాగా ఉద్రిక్తంగా ఉన్న ప్రదేశంలోకి పంపించి దాదాపు ఒక 50 మందికి మేము కిట్లు పంపిస్తే ఆయన గారు పూర్తిగా కేలుకున్నారు. అప్పటి నుంచి మాకు ఇంకా నమ్మకం కలిగింది. మా డిపార్ట్మెంట్లో కానీ, మహావీర్ హాస్పిటల్లో కానీ, తెలిసిన వారికి కానీ అందరికీ ఇచ్చాం.